ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 25వ తారీఖు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనము. ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులను బోధించుచూ ఉండెను. ఈ వచనములోని మొదటి భాగమైన ఏ ఆటంకమును లేకుండా అను పదమును జాగ్రత్తగా గమనించవలెను కోరుచున్నాను. క్రైస్తవ జీవితమును అచ్చటచ్చట అడ్డంకులను పెట్టుబడి ఉన్న పరుగు పందెమునకు పోల్చవచ్చును. బహుశా మనమందరము పాఠశాలలో పై పందెంలో పాల్గొని ఉందుము. ఈ పందెములో పరిగెత్తువారు మధ్య అడ్డముగానున్న కర్రలను పడగొట్టకుండా, అడ్డంకులను తాకకుండా ఎగిరి దుమికి పరిగెత్తవలెను. ఇట్లు పరిగెత్తి ఒకడు బహుమానమును పొందును. కొన్నిసార్లు దుముకటకు కష్టమైన చిన్న గోడలు, కుర్చీలు, బల్లలు, కంచె, మట్టి దిబ్బలు మొదలగు వాటిని దారిలో నుంచెదరు. అపోస్తల కార్యములోని 28వ అధ్యాయములను నేను చదువుచున్నప్పుడు దేవుని సేవకులముగా మనము 28 అడ్డంకులను దాటిపోవాలనని నాకు కనబడుచున్నది. ఏ ఆటంకమును లేక ఈ అడ్డంకులలో ప్రతి దానిని దాటుటకు ఎంత అద్భుతమైన రీతిని, పరిపూర్ణమైన రీతిని పరిశుద్ధాత్మ దేవుని సేవకులలో పనిచేసెనో గమనించితిని. మనము దేవుని సేవించున్నప్పుడు ఆయన మనతో నున్నాడని గుర్తించగలిగినచో ఆయన ముందు ప్రతి కొండయు కరిగి ప్రవహించిపోవునట్లు చూడగలము. దేవుని సేవలో ఆయన సేవకుల ముందున్న కొన్ని అడ్డంకులను ఆయన కృపచేత ఎట్లు దుమికిపోయిరో, ఎట్లు కొండలు కరిగి ప్రవహించిపోవట చూచిరో కొంతవరకు చూచుట మన ఉద్దేశము. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 10వ వచనము. వారు జయించవలసిన మొదటి అడ్డంకు ఇది. యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు కొనిపోబడెను. ఆయన వెళ్ళిపోయెను. ఆ కొద్ది మంది శిష్యులు నిస్సహాయముగా పరలోకము వైపు తేరి చూచుచుండిరి. యెరూషలేములోను సమరయలోను భూదిగంతముల వరకు వారు ఆయన సాక్షులై ఉండవలెనని ప్రభువు వారిని నియమించెను. ప్రభువు చెప్పిన మాటలు సాక్షాత్తు జరిగి తీరవలెనని వారు నమ్మిరి. అయితే పని కొనసాగించవలసిన వివరములను, తేటైన మచ్చను వారికి ఇయ్యబడలేదు. కాబట్టి వారు తమలో తాము ఇట్లనుకొనుచుండిరి, ఎచ్చట ప్రారంభించెదము, ఏమి చేయవలెను? యెరూషలేములో ఎన్ని దినములుండవలెను? సమరయలో ఇంతకాలం ఉండవలెను అని వారు ఎరుగులాగున ప్రభువు కొన్ని విధములను నియమించినచో బాగుండేది. అయితే ఏ వివరములను వ్రాసి ఇవ్వకపోయినా ఆయన వెళ్ళిపోయెను. పరిశుద్ధాత్మ శక్తి వారిపైకి వచ్చే వరకు యెరూషలేములోనే వేచి ఉండవలెనని మాత్రమే ఆయన వారికి ఆజ్ఞాపించెను. సంఖ్యలో వారు చాలా తక్కువ. ఇది గొప్ప సమస్య. దీనికి తోడు వారు జయించవలసిన 3 పర్వతములు వారి ముందుండెను. 1. తమను ద్వేషించిన యూదా జనాంగము. 2. తమను బానిసలుగా నియమించుకున్న రోమా రాజ్యాంగవేత్తలు. 3. విగ్రహారాధనయే ఒక గొప్ప సంస్కృతిగా కలిగి ఉన్న హెల్లీయులు. దేవుని యొద్ద నుండి వర్తమానము గాని ఆజ్ఞ గాని పొందిన వెంటనే మనకు మనమే ఒక ప్రశ్న వేసుకొనవలెను. ఎట్లు ప్రారంభించెదము? ఈ బాధ్యత చాలా గొప్పదనియు మనము పని చేయవలసిన రీతి ఇతరులకు ముందుగా చేసిన రీతి కాదనియు అనుకొనవచ్చును. ఈ ప్రజలు చాలా కఠినులు, మనకు చాలా శ్రమలు కలుగుచున్నవి, ఇట్లు ప్రారంభించవలెనో తెలియకున్నది. కాబట్టి పని చేయవలసిన విధము అతి స్పష్టముగా మాకు తెలియజేయబడవలెను అని మనము అనుకొనుము. అయితే దేవుడట్లు పనిచేయడు. మన స్వంత తలంపులకు, ఉద్దేశములకు బద్ధుడై దేవుడు పనిచేయడు. ఆయన పని ప్రారంభించే వరకు మనము ఓపికతో వేచి ఉండవలెనని ఆయన కోరిక శిష్యులకు కలిగేటట్లు వాస్తవముగా మనకు కూడా గొప్ప సమస్య. ఏ విషయము గూర్చినైనను దేవుడు నీతో మాట్లాడుచున్నట్లయితే ఓపికతో వేచి ఉండుము. దానిని గూర్చి నీ సహ పనివారితో వాదించి తస్కరించవద్దు. వారు నీకు సహాయము చేయలేరు. మీ సొంత ఆత్మకును దేవునికి మధ్య గల విషయమిది. మనలో ఒకరికిని దేవుడు ఎట్లు సంధించుచున్నాడో గుర్తించవలెను. ప్రభు సమయము కొరకు ఓపికతో కనిపెట్టుకొనవలెను. ఆ సమయము తప్పక వచ్చును. ఆమేన్.